అనగా అనగా ఒకసారి 2 పిల్లులకు ఒక రొట్టె ముక్క దొరికింది. ఆ 2 పిల్లులు ఆ ఒక్క రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి. నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లులను ఒక కోతి చూసింది. ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు. ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచట్లేదు. మొత్తానికి కోతి వాటి దగ్గరికి చేరి, ఓహో, ఇంతోటి దానికి ఎందుకు దెబ్బలాడుతున్నారు? మీ సమస్యకి ఒకటే పరిష్కారం. ఈ రొట్టె ముక్కని మీరు చెరిసగం పంచుకోండి. కావాలంటే మీ ఇద్దరికి సమానంగా నేను పంచిపెడతాను అని చెప్పింది. కోతి మాట ఆ పిల్లులకు నచ్చింది. ఆ రొట్టె ముక్కను కోతికి అందజేశాయి. కోతి ఆ ముక్కను 2గా చేసింది. అయ్యో, ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది. అరెరెరే, ఇప్పుడు ఈ ముక్క పెద్దదైపోయిందే అని 2వ ముక్కలో కొంచెం తినేసింది. ఛ, ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది. ఇలా కొంచెం కొంచెం చేసి మొత్తం రొట్టె ముక్క తిని కోతి తుర్రున చెట్టెక్కి పడుకుంది. పిల్లులు 2 నోరు వెలేసి అలాగే చూస్తూ ఉండిపోయాయి. నిరాశగా వాటి దారిన అవి వెళ్ళిపోయాయి. అందుకే పెద్దలు మనకెప్పుడూ చెప్తూ ఉంటారు, ఇద్దరి మధ్య గొడవైనప్పుడు లాభం ఎప్పుడు 3వ వారికి చెందుతుందని.